దేశంలో గ్యాస్ పెట్రోల్ కొరత వదంతులతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సుపీరియర్ కిరోసిన్ పంపిణీ చేయాలని కేంద్రం భావిస్తోంది. సర్వీస్ స్టేషన్లలో 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వకు కేంద్రం వెసులుబాటు ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 60 రోజుల పాటు లేదా తదుపరి ఉత్తర్వుల వరకు తాజా ఆదేశాలు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, వంట గ్యాస్ సమస్య తగ్గించేందుకు కేంద్రం చేపడుతున్న చర్యలేంటి? దాని ద్వారా ప్రజలకు ఎలా మేలు కలగనుంది? వంట గ్యాస్ సంబంధించినటువంటి విషయంలో గత కొద్ది రోజులుగా హర్మోజ్ జల సంధి ద్వారా భారతదేశానికి సరఫరా కావాల్సినటువంటి క్రూడ్ ఆయిల్, అదేవిధంగా క్రూడ్ గ్యాస్ కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కేంద్రం పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు వంట గ్యాస్ కు సంబంధించి గృహ అవసరాలకు అవసరమైనటువంటి వంట గ్యాస్ మాత్రమే 100% సరఫరా చేయాలని చెప్పి గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత కమర్షియల్ గ్యాస్ హోటల్స్ కు, అదేవిధంగా రెస్టారెంట్లు, ఈ కమర్షియల్ యాక్టివిటీస్ వ్యాపార వాణిజ్య అవసరాలకు అవసరమైనటువంటి గ్యాస్ సిలిండర్లు, వాటికి సంబంధించినటువంటి సరఫరా విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండటము, వ్యాపారపరమైనటువంటి అంశాలు కొంత వ్యాపారాలు తింటున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కేంద్రం మరొకసారి నిర్ణయం తీసుకుని గత వారం 70% వరకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కూడా సరఫరా చేయాలని చెప్పి నిర్ణయించింది. సో ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకవైపు గ్యాస్ సిలిండర్ల కొరతను తగ్గించడానికి గ్యాస్ లో వస్తున్నటువంటి వంట గ్యాస్ కు సంబంధించి ఎల్పీజీ విషయంలో వస్తున్నటువంటి ఇబ్బందులన్నింటినీ ఒక్కొక్క విధంగా సమస్యను పరిష్కరిస్తూ వస్తున్నప్పటికీ ఇంకా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో కిరోసిన్ సరఫరాను మరింత పెంచాలి అని చెప్పి కేంద్రం నిర్ణయించింది. అది ఎల్పీజీకి సంబంధించినటువంటి విషయంలో కమర్షియల్ గ్యాస్ కు ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు కిరోసిన్ కూడా ఉపయోగించడానికి గతంలో కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ వంటి కీలకమైనటువంటి మహానగరాల్లో కట్టెల పొయ్యిలు వాడటము, పొల్యూషన్ పరమైనటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నటువంటి నేపథ్యంలో కట్టెల పొయ్యిలు వాడటము వీటన్నిటిని నిషేధించింది. అయితే ఇప్పుడు దాన్ని తాజాగా వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినటువంటి కేంద్రం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి కిరోసిన్ ఉపయోగించుకునేందుకు కిరోసిన్ ద్వారా వంటలు ఇవన్నీ చేసుకునడానికి అవకాశం కల్పిస్తూ ఇప్పుడు తాజాగా మరొకసారి ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 21 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 21 రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి ఉత్తర్వులు అమలు చేయడానికి పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించినటువంటి చట్టము 2002లో తీసుకొచ్చినటువంటి చట్టంలో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తూ పరిమితులతో కూడినటువంటి నిబంధనలను అమలు చేయాలని చెప్పి పరిమితులతో కూడినటువంటి అంశాలకు ఇవి కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటున్నట్టుగా కేంద్రం ప్రకటించింది. 21 రాష్ట్రాల్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి లైసెన్స్ దారులు ఎవరైతే ఉన్నారో, లైసెన్స్లు ఎవరైతే ఉన్నాయో వారికి దాదాపు 2500 లీటర్ల వరకు కిరోసిన్ నిల్వ చేసుకుని దాన్ని సరఫరా చేయడానికి అవకాశం కల్పిస్తూ కేంద్రం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీని ప్రకారం దేశంలో కిరోసిన్ నిల్వలు పెంచుకోవడానికి, దాంతో పాటుగా కిరోసిన్ వాడకాన్ని మరింత పెరగడానికి ఆస్కారం కల్పిస్తూ కేంద్రం తాజా ఉత్తర్వులు చేపట్టింది. ప్రస్తుతం కమర్షియల్, అదేవిధంగా గృహావసరాలకు అవసరమైనటువంటి ఎల్పీజీ గ్రామీణ ప్రాంతాలకు కొంత ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కిరోసిన్ కూడా ఉపయోగించుకోవడానికి కేంద్రం ఈ రకమైనటువంటి అవకాశం కల్పించింది. దీని ద్వారా వ్యాపారపరమైనటువంటి, వాణిజ్యపరమైనటువంటి అంశాలకు, వాణిజ్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసమే కేంద్రం ఈ రకంగా చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగానే కేంద్రం ఇచ్చినటువంటి వెసులుబాటుతోటి కమర్షియల్ సిలిండర్ల పైన కొంత నిషేధం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు దొరకకపోతే ప్రత్యామ్నాయంగా తాము హోటల్స్ మూసివేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని వాణిజ్యపరమైనటువంటి హోటల్స్, రెస్టారెంట్లు వీళ్ళందరూ కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నటువంటి నేపథ్యంలో కేంద్రం ప్రత్యామ్నాయంగా ఈ చర్యలు తీసుకున్నది. దీనివల్ల వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారాలు కొనసాగించుకునేందుకు కిరోసిన్ ను మరింత అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి బ్లాక్ మార్కెట్ ను నిషేధించడానికి, బ్లాక్ మార్కెట్ ను నిరోధించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ప్రత్యామ్నాయంగా కిరోసిన్ ఉంది కాబట్టి ఎక్కువ డబ్బులు పెట్టి ఎల్పిజి సిలిండర్లు తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చే అవకాశాలు లేవు కాబట్టి ఈ రకమైనటువంటి చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. దీనివల్ల ప్రజలకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి హోటల్స్ అదేవిధంగా కమర్షియల్ యాక్టివిటీ ఏవైతే ఉన్నాయో ఆహార అవసరాలకు సంబంధించినటువంటి కమర్షియల్ యాక్టివిటీ అది మరింత పెరుగుతుందని చెప్పి కేంద్రం భావిస్తా ఉంది. ప్రజలకు మరిన్ని అవకాశాలు ఈ రకంగా ముందుకు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ధన్యవాదాలు అరుణ్.